guys, welcome to Mega 9 TV. This is Kavya. సో ఈరోజు నేను మీకు ఒక మంచి మెసేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగారు. సో ఇప్పుడు మనం అదే ప్రకృతి కోసం చాలా హండ్రెడ్స్ అండ్ 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెకేషన్స్ అంటూ హాలిడేస్లో అండ్ లీవ్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఒక పార్క్లో ఉన్నానని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో ఇది పార్క్ అయితే అస్సలు కాదు. ఒకసారి చూడండి, ఇది ఒక ఆటో. సో ప్రకృతితో ట్రావెల్ చేస్తూ అందరికీ ఒక గుడ్ మెసేజ్ని చెప్పాలనుకుంటున్నారు మన ఆటో అంజీ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, అసలు ప్రకృతితో ఇలా ట్రావెల్ చేద్దామని, ఆటోని ఇలా డిజైన్ చేద్దామని? ఇది గార్డెన్ లెక్క తయారు చేసేది ఒక 3 సంవత్సరాలు అవుతాను చేసి. ఒక్క సంవత్సరం వడ్ల గింజలతోని మన గ్రీన్ మ్యాట్ లెక్కనే రియల్ గడ్డితోని ఒక టాప్ లెక్క తయారు చేసిన. అది ఒక సంవత్సరం తోలిన. ఆ తర్వాత పోయిన సంవత్సరం మనకు గడ్డి పూలు ఉంటుంది మేడం. ఆ గడ్డి పూలతోని మొత్తం గ్రీన్ మొత్తం ఒక నాలుగు కలర్ల పూలతోని తయారు చేసి దాని మీద పెట్టడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కూడా చెట్లని పెంచుకోవాలి, ప్రకృతిని కాపాడుకుందాం. అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒక 4-5 చెట్లైనా ఒక సంవత్సరానికి నాటుకోవాలి. చల్లటి వాతావరణం, చల్లటి గాలి, మనం అనుకూలంగా ఉండాలంటే చెట్టు ఒక గాలి కావాలి. చెట్లు ఎక్కడ ఉంటాయో వానలు కూడా అక్కడ పడుతుంది. ఒక చిన్న పుణ్యం కట్టుకోవాలి. జనం ఎండకు ఉడగాలి తట్టుకోలేరు మేడం. అయితే చాలా మంది చనిపోతున్నారు కూడా. అయితే వాళ్ళకు కూడా కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేసిన లోపట. ఓకే, అదొక పుణ్యం కట్టుకోవాలి. మా తాత చెప్పేది ఒక పుణ్యం కట్టుకోవాలని. ఆ పుణ్యం కూడా కట్టుకుంటున్నాను. అయితే నేను నా ఆటో గార్డెన్ లెక్క తయారు చేసి వాళ్ళకు చల్లగా గమ్యం చేర్పిస్తున్నాను. వికలాంగులకు, చూపు లేని వాళ్ళకు కూడా నా ఆటో ఫ్రీ, ఎందుకంటే లోకల్లా అది కూడా తీసుకుంటున్నాను. నేను ఒక మంచిది కావాలంటే ఏదైనా ఒక మంచి పని చేయాలి. ఇక అందుకనే జనం వాళ్ళు మంచిగా ఉంటే మేము ఆటో డ్రైవర్లు అందరం మంచిగా ఉన్నట్టు. ఈ ప్రకృతిని చాలా ప్రేమిస్తున్నాను. అయితే చెట్లని పెంచుకోవాలంటే ఒక్క చెట్టు నాటితే మేడం ఒక్క సంవత్సరం హౌస్ పెరుగుతుంది. ఒక 10 చెట్లు పెంచుకుంటే ఒక 10 సంవత్సరాల హౌస్ పెరుగుతుంది. అలాగే నా ఆటో మీద ప్రకృతిని తయారు చేసి జనాలని చల్లగా గమ్యం చేర్పిస్తున్నాను మేడం. ఓకే, అసలు ఈ ఆటో జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఎన్ని ఇయర్స్ బ్యాక్? అది మేడం నేను 15 సంవత్సరాలు అవుతుంది మేడం. నేను ఒక ఆటో తోలి 15 సంవత్సరాల నుంచి ఈ 3 సంవత్సరాల నుంచి ప్రకృతిని చాలా వాళ్ళకు ప్రకృతిని కాపాడుకుంటూ వాళ్ళకు వాటికి నీళ్లు పోసుకుంటూ ఒక్క రోజుకు 3 సార్లు నీళ్లు పోసుకుంటూ కాపాడుతూ ఇటు జనాలకు కాపాడుకుంటూ వాళ్ళకు వాటర్ దాహం అయినా కూడా వాళ్ళకు వాటర్ పోసుకుంటూ వికలాంగులకు నా ఆటో ఎక్కించుకుంటూ వాళ్ళక్కడ రూపాయి పైసలు తీసుకోకుంటూ ఇట్లా నా కొద్దిగా కొనసాగుకుంటా నేను కొంచెం ముందుకెళ్తున్నాను. అసలు ఈ ఆటోని ఎలా మీరు మాడ్యులేషన్ ఎలా చేంజ్ చేయించారు? అసలు ఇక్కడ ఏమేమి సెటప్స్ ఉన్నాయి మాకు తెలియనివి ఇంకా చూపిస్తారు? ఓకే మేడం. ఇక్కడ నేను ఈ 3 చెట్లు అవతల 3 చెట్లు ఖమ్మం పోయినప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి తెచ్చిన. ఓకే, ఇది నేను ఇంటికాడదే. దాని మీద మళ్ళీ ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ఈ మొక్కలు కూడా ఇప్పుడు రీసెంట్ గా పెట్టినట్టు లేవు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవునవును. అయితే ఇది పెట్టి 1 నెల రోజులు అవుతుంది మేడం. 1 నెల రోజులు అవుతుంది. అయితే చాలా మంది మల్లెపూలు చెట్టు పెట్టు అనగానే నేను చాలా ఆలోచించిన. అంటే మల్లెపూల చెట్టు పెడితే చాలా బాగుంటది, ఆటో కూడా అందం ఉంటది అంటే మల్లెపూల చెట్టు కూడా తయారు చేసిన దాని మీద. అక్కడ అది మల్లెపూలు కాస్తేనే ఉన్నాయి. దాని మీద బంతి పూల చెట్లు ఒక 10 ఉన్నాయి మేడం. మన ఖమ్మం పోయినప్పుడు ఈ చెట్లు తీసుకొచ్చిన. వాళ్ళకు వాటర్ క్యాను లోపట 2 ఫ్యాన్లు లోపట 2 ఫ్యాన్లు. ఇది ఒక ఫ్యాను, ఇక్కడ ఒక ఫ్యాను. కస్టమర్లకు చెట్ల నుంచి వచ్చే చల్లదనం కాకుండా ఇంకా కూల్ గా ఉండాలని చెప్పి ఫ్యాన్స్ కూడా. కానీ ఈ రోజుల్లో అసలు ఎవరు అంత పట్టించుకోరు వెనకాల కూర్చునే కస్టమర్స్ కోసం. అటువంటిది మీకు ఒక ఫ్యాన్, కస్టమర్స్ కూడా ఒక ఫ్యాన్ కూడా అరేంజ్ చేశారు. చాలా గ్రేట్. అసలు వాటర్ లేక చాలా మంది ఈ ఎండలకి చాలా సఫర్ అవుతున్నారు. వారి కోసం మీరు వాటర్ కూడా పెట్టడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. అవును మేడం, ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఆడుకుంటూనే ఉన్నాయి అక్కడ చూడు. నేను పొద్దున ఆటో ఎక్కితే నాకేలా చూసుకుంటూ ఉంటాయి అవి. అవును. ఓకే, ఈ ప్రకృతితో పాటు ఆ బర్డ్స్ సౌండ్స్ చేస్తాయి కదా, అవి కూడా చాలా మనసుకి చాలా హ్యాపీనెస్ ని ఇస్తుంది. ఒక పల్లెటూరు వైబ్స్ లా ఉంది అసలు ఆటోని చూస్తే. నేను పల్లెటూరు నుంచి వచ్చిన మేడం. నేను ఎంత ఏమన్నా ఉన్నోని కడుపులో పుట్టలే, నేను కూడా బీదోనే. అయితే మంచితనం అన్నది కొన్ని కోట్లు పెట్టినా రాదు మేడం. ఏదైనా ఒక మంచి పని చేద్దాం. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు మేడం. నేను ప్రజల కోసం మాత్రం ఈ సేవ చేసుకుంటూ ఇక నాకు వచ్చే టైం వచ్చినప్పుడు నా దారి నేను తీసుకుంటా. మీకోసం అందరి కోసం నేను ఒక మంచి పని చేసి కోరిక ఉంది మేడం. అంతే, ఇక అందరికీ కొద్దిగా మంచిది చేయాలని నా కోరిక. ఓకే, ఎక్కే కస్టమర్స్ అసలు ఆటో ఎక్కే కస్టమర్స్ అసలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మేడం? మీతో కంపల్సరీ షేర్ అయితే చేసుకుంటారు ఎక్కిన వాళ్ళు. అంటే ఇంతలా క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రకృతి మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇంతలా చేయలేరు. అయితే మేడం వాళ్ళు ఎక్కేటప్పుడు మాత్రం ఒక 10 లక్షల కార్ కూడా పనికి రాదంటారు మేడం. అంతే కదా మేడం. అయితే ఆ కార్లో కూడా ఏసీ పెట్టుకున్నా కూడా ఏడిగాలి వస్తుంది. దీంట్లో అయితే మాత్రం ఎలాంటి ఏడిగాడి కూడా లేదు. అయితే వాళ్ళు పోతాంటే కూడా చల్లగా, అసలు గాలి వచ్చినా కూడా ఇక్కడ వచ్చి ఏడిగాలి వచ్చేస్తే ఇక్కడ చల్లగా అవుతుంది. ఇవన్నీ మొక్కలు కాదు మేడం, చెట్లు మొక్కలు కదా. అయితే ఏడిగాలి కూడా ఇక్కడ చల్లగా అవుతుంది. అబ్బా ఏంది నీ అంత కూల్గా ఉంటుందని వాళ్ళు పరేషాన్ అవుతుండ్రు మేడం. కూర్చోండి మేడం ఒకసారి. చూడండి మేడం, ఇక నా ఫ్యాన్లు చూడు ఒకసారి. చాలా ఈ ప్రకృతి ఇచ్చిన చల్లదనం కన్నా ఇది దానికి తోడు ఇది నాకు కూర్చుంటే మొక్కల్లో ట్రావెల్ చేస్తూ వెళ్తున్నట్టుంది. ఆటోలో వెళ్ళినట్టు అనిపించదు వాళ్ళకు. పార్కులో కూర్చున్నావా గమ్యం, వాళ్ళ గమ్యం సంబరపడతారు. చాలా మంది పిల్లలు అయితే మాత్రం ఇప్పుడు మన కస్టమర్ పిల్లలు వస్తారు కదా, చిన్న పిల్లలు చదువుకునే, డాడీ 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 ఆటో అంజి కావాలి, ఆటో అంజి అంకుల్ ఆటో ఎక్కాలి, చాలా ఇబ్బంది పెడతారు చిన్న పిల్లలు అయితే. అయితే వాళ్ళు తట్టుకోలేక అసలు అంజి ఆటో ఎక్కుదామని వాళ్ళు వచ్చేస్తారు మేడం నా ఆటో. మీకు స్పెషల్ గా కావాలంటే మీరు మరి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా కాల్ చేసి బుకింగ్ ఇలా చేసుకోవడం లాంటివి? అయితే నా ఇన్స్టాగ్రామ్ లో నంబర్ ఉంది మేడం. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోన్ చేస్తారు. లేకపోతే ఎవరికైనా అడిగినా కూడా ఆటో అంజి నంబరు ఇవ్వండి అని చెప్తే ఎవరైనా ఇస్తారు. అంటే ఎక్కడికైనా లొకేషన్స్ కి వెళ్ళేటప్పుడు వన్ డే కి అలా మిమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటారు? అవును మేడం, గుడి కాడికి కానీ, వన భోజనాలకు కానీ, ఫంక్షన్లు కానీ వాళ్ళకి తీసుకెళ్తా అప్పుడప్పుడు. అంటే ఇంతకు ముందు ఇలా గ్రీనరీ సెటప్ చెయ్యక ముందు చేసిన తర్వాత ఎలా ఉంది అసలు మీకు? అంటే అప్పుడు కొంచెం మంచిగా అనిపించలేదు మేడం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. నేను మామూలు కాదు మేడం, అసలు నేను ఇప్పుడు చనిపోయినా బాధపడను మేడం, అంత హ్యాపీ ఉన్నది నాకు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. బాబాయ్ ఏంది బాబాయ్ అసలు మేము పిచ్చలో అయిపోతున్నాం బాబాయ్ అసలు. అవును, నా లెక్క మీరు ఉండాలి, నా లెక్క మీరు ఇలా తయారు చేస్తే కాలుష్యానికి గెదివి కొట్టవచ్చు. అయితే మనం ఈ అన్ని ఆటోలు ఇట్లా చేసుకున్నాం అనుకో, కాలుష్యం మన దగ్గరికి రాదు. అవును. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమన్నా ఉందా? అవును మేడం, ఇప్పుడు నేను నా భార్య, ఇప్పుడు నా 2 బిడ్డలు మేడం, 2 బిడ్డలు పెళ్లి చేసిన, కొడుకు పెళ్లి చేసిన, మనోళ్ళు మనోరాలు అందరూ వచ్చేసారు. ఇక నా భార్య కూడా ఇటు కూలికి పోతే, మా వ్యవసాయం ఉంటది, ఒక 3 ఎకరాలు ఉంది మాకు, అది కూడా నా భార్య చేస్తుంది, నేను కూడా చేస్తా, నా కొడుకు కూడా చేసుకుంటాడు. అలా వ్యవసాయం చేసుకుంటూ ఇది కొద్దిగా మనం చేతనైన సహాయం చేయాలి, ఇది తప్పొద్దు. వద్దు, 10 రూపాయలు సంపాదిస్తే మినిమం 1 రూపాయి అయినా ఖర్చు పెడతాం మేడం. నేను ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు పక్కకు పెడదాం, 500 50 రూపాయలు పెడతా. ఈ 50 రూపాయలు పక్కకు పెడితే, నేను గత సంవత్సరంలో బాగా తాగేది మేడం. నేను ఆ మందు బిల్కుల్ ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతాను నేను మర్చిపోయి మొత్తం మానేసిన మేడం. ఎందుకంటే ఆ మందు డబ్బులే పుణ్యం చేద్దాం. ఇప్పుడు నాకు చాలా రోజు 300 ఖర్చు తాగుడికే. ఆ 300 200 పక్కకు తీద్దాం, 100 రూపాయలు కూరగాయలకు, 200 పక్కకు తీద్దాం, దాంట్లో 100 50 దానం చేద్దాం. వికలాంగులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చూపు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇస్తే నష్టం ఉన్నది, నా ఆరోగ్యం బాగున్నది, వాళ్ళ పుణ్యం కట్టుకున్నా కూడా నా పిల్లలకు, నా మనోరాళ్లకు, నా మనోనికి ఆ పుణ్యమైన దక్కుతుంది. నాకు దక్కకుండా పర్వాలేదు మేడం, వాళ్ళకి హెల్త్ పాడవడం తప్ప దాని వల్ల వచ్చే యూజ్ లేదు. ఇది కరెక్ట్ మేడం మీరు చెప్పింది. కానీ అలవాటు మానేయడం అనేది చాలా కష్టం అంటారు, బట్ మీరు చాలా ఈజీగా మానేశారు. అయితే మేడం నేను
ఒక 6 నెలలు చాలా ఇబ్బంది, నిద్ర రాదు, కాలు చేతులు గుంజుతాయి, ఏదేదో మర్చిపోయినట్టు, ఏదో జ్ఞాపక శక్తి లేనట్టు. ఇక తర్వాత నువ్వు ఏంది, నీ లెక్క ఏంది, నేను నీ కాడికి రావాలన్నా, నువ్వే నా కాడికి రావాలి, నీ లెక్కేందని కథ మనసులో పెట్టుకున్నా మేడం. అప్పుడు అది బంద్ అయింది. ఇట్లా ప్రకృతిని తయారు చేసిన. చాలా మనిషిలో ఒక మంచి మనిషి అన్నది ఆటో అంజి. ఇక నాకేం కావాలి, ఇక నాకు కోట్లు కావాలన్నా, కోట్లు ఉన్నాడు అది చెప్పుకొని పోతాడా మేడం. నాకు కోట్లు అవసరం లేదు, నాకు డబ్బుతోనే అవసరం లేదు, నాకు జనం ముఖ్యం. వాళ్ళు మంచిగా ఉంటే నాకు పొట్ట బట్ట వెళ్తే చాలు మేడం. వాళ్ళ కోసమే నేను బతికి ఉంటా అంతే. నా మనోరు డైలీ మీ టైం అంతా వీటిని చూసుకోవడానికే సరిపోతుంది అనుకుంటా మేడం. పొద్దున్న లేస్తే ఒక గంట సేపు ఈ లవ్ బర్డ్స్లకు వాటి దానా వేసి వాటితో హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, అందుకే ముందు సెట్ చేసుకున్నారు మొత్తం. అవును మేడం. ఈ బండిని తూడుసుడు, వాటికి నీళ్లు పోసుడు, దీంట్లో మొక్క ఎక్కడైనా చచ్చిందా లేకపోతే ఏమైనా చేసిందా అని వాటికి ఇంకా కొద్దిగా కొత్త మొక్కలు ఏర్పాటు చేసుడు, అవన్నీ చిన్న చిన్న చిన్న. దాంట్లో లోపల ఏమైనా వాసన వస్తుందా కడిగి కొద్దిగా సెంటు గిట్ట వేసుకున్నాడు, ఇక్కడ కొద్దిగా అగరబత్తి వేసుకుంటా, ఆ దేవుని మొక్కి బయటికి వెళ్తా. ఆ మొక్కిన రోజు గిరాకి వస్తే లేకపోతే లేదు. అన్ని బస్సులు ఫ్రీగా పెట్టింది కదా దేవుడు. ఆ బస్సులు ఫ్రీగా పెట్టడం వల్ల చాలా మంది దెబ్బతిన్నారు మేడం. ఆటో డ్రైవర్లు అంటే చాలా ఘోరం మేడం, చెప్పొద్దు ఆ ముచ్చట. కానీ ఏందో ఆ ప్రభుత్వం వాళ్ళది ఇష్టం మేడం. ఇక మనదైతే కాదు కదా. నేనేదో పగతోని అంటలేను, కానీ ఈ బస్సు ఒక్కటి ఫ్రీ పెట్టకపోతే బాగుండేది మేడం. మేము చాలా మంది కుటుంబాలని కొద్దిగా రోడ్డు మీద పడ్డాం కదా. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు అందరు రోడ్డు మీద పడ్డారు మేడం. వాళ్ళ పొట్ట గడపక, మళ్ళా వాళ్ళకు స్కూల్ ఫీజులు, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు వెళ్ళక, రెంట్ వెళ్ళక, కిస్తీలు కట్టలేక, ఇవన్నీ చాలా ఇబ్బంది మేడం. అసలు ఘోరంగా చెప్పొద్దులే. కానీ ఇక లాస్ట్ గా మస్తు బాధ అనిపిస్తుంది. అసలు ఆటో డ్రైవర్ చాలా మస్తు బాధ. ఆటో తోలుకుంటే ఒక 500 వస్తే పొట్ట బట్ట వెళ్ళేది మేడం. ఆ బస్సులు కూడా ఫ్రీగా పెట్టినప్పుడు ఇక అయితే ఏముంది మేడం. మొన్న నేను అక్కడ జనగామలో వస్తే మేడం, అసలు చెప్పొద్దు మేడం, జనగామలో వస్తే ఆటో డ్రైవర్లు అన్న ఆటో చూసి అసలు అన్న ఏందన్నా వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా కానీ నా కాడికి వచ్చి సెకండ్ ఇచ్చి ఇట్లా హత్తుకున్నారు నన్ను. అయితే మీ బాధలు ఏంది అన్న అని చెప్తే, అన్న మా బతుకులు ఇట్లా అయిపోయినాయని చెప్తే అక్కడ కాసేపు ఏడ్చిన. నేను వాళ్ళ గురించి ఏడ్చిన, దేవునికి దండం పెట్టిన. మా బాధలు ఏంది, ఇది ఇట్లా కావద్దు. అసలు ప్రభుత్వం అప్పుల పాలు ఉంది కాదు మేడం. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఏం చేసిండు మేడం, చాలా అప్పు చేసిండనే తెలుసు. ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు, అప్పు తీర్పాలనే కదా నిలబడ్డేది, మిమ్మల్ని గెలిపించింది. బస్సు ఫ్రీగా పెట్టడం వల్ల చాలా డ్యామేజ్ అయినాయి మా బతుకులు. ఈ రోజుల్లో ప్రకృతి అంతమైపోతుంది కదా. అవును. అయితే అనేది ఎక్కడ కనిపించట్లేదు. అయితే మేడం దీని గురించి ఏం మెసేజ్ ఇస్తారు సార్? చెట్లని కొట్టొద్దు, చెట్లని నాటుకోవాలి. ఇంకా చెట్లు ఇంకా ఎన్ని పెట్టుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఒక గుంట జాగ ఉందనుకో, ఆ గుంట జాగలో ఒక 20 చెట్లైనా ఉండాలి. ఒక ఇంటి చుట్టూ చెట్లే ఉంటే ఆ చెట్టు నీడతో మన ఇంట్లో కూర్చున్నా కూడా గింత ఉడగాలి కూడా తలగదు. అలా చేసుకోవాలని అందరికి దండం పెడుతున్నా. చెట్లు పెంచుకోవాలి, ప్రకృతిని కాపాడదాం. సరే అంజీ గారు, మేడం థ్యాంక్ యూ మేడం. ఈ ఆటో మీద మమ్మల్ని కొంచెం అటు సైడ్ తిప్పుతారా? మేడం తీసుకెళ్తా మేడం. స్టార్ట్. మేడం ఎలా ఉంది మేడం నా ఆటో? చాలా బాగుందండి. ప్రకృతితో ట్రావెల్ చేయడం అంటే ఇదేనేమో. థ్యాంక్ యూ మేడం. మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రకృతిని మా దగ్గరికి తీసుకొచ్చారు అండ్ మా అందరి దాహం తీర్చుతున్నారు అండ్ ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ ని మాకు కలిగిస్తున్నారు. అవును మేడం. వాటర్ తాగిరా మేడం? వాటర్ తాగిరా? ఒక్క గిలాస్ నీళ్ళు తాగండి మేడం. చాలా మంది కూల్ వాటర్ తాగుతున్నారు కదా, మీరు కూడా ఒక గిలాస్ తాగండి. అవును మేడం. ఓకే మేడం కూల్ గా ఉన్నాయి వాటర్? వాటర్ చాలా కూల్ గా ఉన్నాయండి, నార్మల్ గా ఉంటాయి. మరి నా ఆటో కూల్ గా ఉంది, నేను కూడా కూల్ గా ఉంటాను మేడం. ఈ ఐడియాతో పాటు పెట్టారు కూల్ వాటర్. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్ కి, హాట్ కి, ఇప్పుడున్న హీట్ కి, సో మీరు నార్మల్ వాటర్
సర్వ్ చేయడమే చాలా గొప్ప విషయం. అటువంటిది కూల్ వాటర్ కూడా మీరు సర్వ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అవును మేడం. మేడం అయితే ఒక సామెత ఉంది మేడం, మ్మ్. నా ఆటో మీద 10 రకాల పువ్వులు ఉన్నాయి. మ్మ్. దీనికి ఒక కొటేషన్ ఉంది, ఓకే. ప్రేమకు కావాలి పువ్వు, నువ్వు నాకెళ్ళి చూసి నవ్వు. ఓ ఆ? ఇప్పుడు నేను నవ్వాను. ఓకే కదా? అవును మేడం. ఓకే. అలా సాధారణంగా చిన్న పిల్లలు ఏమనుకుంటారంటే ఇది ఒక సామెత, మ్మ్. 1 1 2 జాజి పూల చెండు, నువ్వు నా ఫ్రెండ్ నా గుండెలో ఉండు మేడం. ఆ, ఇలా మీ ఆటోతో పాటు మీ సామెతలు కూడా చాలా బాగున్నాయి. అవును మేడం. మీ ఆటో బ్యాక్ సైడ్ కూడా కొటేషన్ ఉన్నట్టుంది. మేడం, మ్మ్. దప్పిగా కొన్న వారికి కిలో బంగారం కొన్న ఒక నీటి చుక్క ఎంతో విలువైనది. అవును. కిలో బంగారం ఉంటే తింటారా, మింగుతారా, లేకపోతే దాహం ఏమైనా తీర్చుతుందా? తీరుతుందా? అందుకనే నా ఆటో కూడా ఇలా కొటేషన్ రాపిచ్చి ఇక ఇలా ఇది వికలాంగులకు చూపి నేను మళ్ళీ ఉచితం. మ్మ్. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. నేను మీ ఆటో అంజి. ఈ వీడియో అందరినీ షేర్ చేయాలి ప్లీజ్. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ వచ్చిన చాలామంది చాలా ఛానల్ అయితే ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ ఛానల్కి మాత్రం తప్పకుండా వైరల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ ఆటో అంజి. సో చూసారు కదా, ఆటో అంజీ గారి ఆటో అండ్ అక్కడున్న గ్రీనరీ అండ్ మనకి వాటితో పాటు బర్డ్స్ ఉన్నాయి, చల్లని వాటర్ ఉన్నాయి, అన్నీ మనకి సర్వ్ చేస్తున్నారు. సో ఇటువంటి రోజుల్లో ఇలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా ఆటో అంజీ గారిని చూసి చాలామంది ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఇలా ఇంట్లో ఒక మొక్కను పెంచితే అది ఫ్యూచర్లో మన ఫ్యూచర్ కిడ్స్కి ఉపయోగపడుతుంది. మొక్క వాల్యూ అనేది తెలిసిన వారు ఇటువంటి మొక్కలు ఒకటి నాటండి. బర్త్డేకి ఎక్కడెక్కడో పార్టీస్ లాంటివి చేసుకుంటారు, అదే ఇంట్లో ఒక మొక్క నాటడం లేకపోతే రోడ్ల పక్కన మొక్క నాటడం అనేది చాలా గొప్ప విషయం. ఇది కూడా ఆటో అంజీ గారు చెప్పారు. దీన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఫ్యూచర్లో గ్రీనరీ అనేది పెంచడానికి ట్రై చేయండి.